విద్యార్థులకు శుభోదయం. ఈరోజు ఈ క్లాస్లో మనం 6వ తరగతి తెలుగు వాచకంలోని 4వ పాఠం లేఖ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పాఠం తెలుసుకునే ముందు బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి అని మీకు పేజ్ నెంబర్ 30లో ఒక బొమ్మను ఇవ్వడం జరిగింది. బాగా గమనించండి. ఇప్పుడు మనం బొమ్మను బాగా పరిశీలించి కింద వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న, బొమ్మలో ఎవరెవరున్నారు, ఏం చేస్తున్నారు? బొమ్మను బాగా గమనించారా? ఎవరెవరున్నారు? ఒక ముసలి అవ్వ ఉంది, ఒక అమ్మాయి కూడా ఎదురుగా కూర్చుంది. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మాయి ఉత్తరం చదువుతుంటే అవ్వ చక్కగా వింటుంది. అందులో ఏముందో అని ఆశగా అమ్మాయి చదివే విషయాలు వింటోంది. ఇటువంటి మనం కూడా చూస్తూ ఉంటాం కదా. దూర ప్రాంతాల్లో ఉన్న ముసలి వాళ్ళ పిల్లలు ఉత్తరాలు రాస్తున్నాడు, పక్క వాళ్ళని పిలిచి చదివిపించుకుంటూ ఉంటారు. రెండవ ప్రశ్న, ఉత్తరంలో ఏమి ఉండవచ్చు? ఏముంటది మామూలుగా ఉత్తరాల్లో? క్షేమ సమాచారాలు ఉంటాయి, లేదు అంటే వాళ్ళు చెప్పదలుచుకున్న విషయాలు అందులో పొందుపరిచి ఉత్తరాలు రాస్తూ ఉంటారు. వాళ్ళ కుమార్తెలో కుమారులు కానీ దూరంగా ఉన్న వాళ్ళు ఆమెకి విశేషాలు రాసి ఉండవచ్చు. మీరు ఎప్పుడైనా ఉత్తరాలు రాయడం, చదవడం చేశారా? చేసే ఉంటారు కదా. ఎప్పుడెప్పుడు రాస్తూ ఉంటాం? ఎక్కువగా తాతగారికి, లేదు అంటే మామయ్య గారికి, లేదు అంటే దూరంలో ఉన్న తల్లిదండ్రులకి. హాస్టల్లో ఉన్న పిల్లలైతే దూరంగా ఉన్న తల్లిదండ్రులకు రాస్తూ ఉంటారు, లేదంటే చుట్టాలకు, బంధువులకు రాస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి వచ్చిన ఉత్తరాలను చదువుతూ ఉంటారు. నాలుగవ ప్రశ్న, మీ ఊరి గురించి లేదా మీరు చూసిన ప్రాంతం గురించి ఎవరికైనా ఉత్తరాలు రాశారా? అప్పుడు మీరేం చేయాలి? రాస్తే, రాశాను, నేను మా కుటుంబంతో పాటు వేసవి సెలవులకు మా ఊరికి వెళ్తాను, అక్కడి ప్రకృతి, అక్కడ మీరు చూసిన విషయాలను, అందాలను వివరిస్తూ కూడా మన స్నేహితులకు ఉత్తరాలు రాస్తాం. ఆ విధంగా రాయాల్సి ఉంటుంది. మరి ఈ లేఖ పాఠాన్ని మనం చెప్పుకునే ముందు ఈ పాఠం పూర్తి అయ్యేసరికి విద్యార్థుల్లో అభివృద్ధి చెందవలసిన సామర్థ్యాలు ఏంటి అంటే, ఏ విషయాలు వాళ్ళు తెలుసుకుంటారు అంటే, లేఖ రచన అనేది ఇప్పుడు వాడుకలో కనుమరుగైపోతూ ఉంది. ఎందుకు కనుమరుగైపోతూ ఉంది? ఎందుకు ఆ లేఖ రచనకు ఆదరణ తగ్గిపోయింది? దాని యొక్క అవసరం ఎందుకు తగ్గిపోతూ ఉందో తెలుసుకుంటారు. ఇంకా ఈ తెలంగాణ ప్రాంతంలో దర్శనీయ స్థలాలు, దర్శించవలసిన ప్రముఖమైన స్థలాల గురించి తెలుసుకుంటారు. చారిత్రక స్థలాలను గురించి, ఆనాటి జీవన విధానం, లేదు అంటే సమాజ స్థితిగతుల గురించి కూడా ఈ పాఠం అయిన తర్వాత తెలుసుకుంటారు. ఇంకా మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ఏ విధంగా ఉండేవో కూడా విద్యార్థులు గమనించగలుగుతారు. ఇంకా యాత్రల వలన కలిగే ఉపయోగాలు తెలుసుకుంటారు. విజ్ఞాన యాత్రలు అంటే ఏంటి, విజ్ఞాన యాత్రలు ఎందుకు చేయాలి, అవి విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడతాయో కూడా తెలుసుకోగలుగుతారు. ఇంకా విద్యార్థుల్లో సొంతగా వాళ్ళు దర్శించిన పుణ్యక్షేత్రాల గురించి కానీ, లేదు అంటే ప్రకృతి అందాలను కానీ వివరిస్తూ వ్యాసం రాయగలుగుతారు, లేదు అంటే స్నేహితులకు కానీ, దూరంలో ఉన్న బంధువులకు కానీ ఉత్తరాల ద్వారా వివరించగలుగుతారు. లేఖ రచనలో ఉన్న రకాలేంటో, ఏ అవసరాలకి ఎవరెవరికి మనం లేఖలు రాయాల్సి ఉంటుందో కూడా ఆ సామర్థ్యాలు విద్యార్థులు అభివృద్ధి పొందగలుగుతారు. ఇప్పుడు పాఠం ఉద్దేశం, లేఖ రచనను పరిచయం చేస్తూ తెలంగాణలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను గురించి తెలియచేయడమే ఈ పాఠం ఉద్దేశం. అంటే తెలంగాణలో దర్శించుకోగలిగినటువంటి ప్రదేశాలను వివరిస్తూ విద్యార్థులకు లేఖ రచనను కూడా తెలియచేయడమే పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం లేఖ రచన ప్రక్రియకు చెందినది. లేఖలో విషయం ప్రధానం. లేఖ రచన ప్రక్రియ అంటే రచించేటటువంటి విధానాల్లో ఇదొక విధానం, దాన్నే ప్రక్రియ అని అంటారు మన యొక్క తెలుగు సాహిత్యంలో. మొదటి పాఠం గేయ ప్రక్రియ అని చెప్పుకున్నాం, రెండవ పాఠం స్నేహబంధం కథా ప్రక్రియ అని చెప్పుకున్నాం, మూడవ పాఠం వర్షం ఖండకావ్య ప్రక్రియ అని చెప్పుకున్నాం. మరి ఈ పాఠం లేఖ రచన ప్రక్రియకు చెందినది. లేఖ రచన అంటే లేఖలో విషయం ప్రధానం. అంటే ఆ యొక్క లేఖ, బాడీ ఆఫ్ ది లెటర్ అంటాం కదా, మనం ఏం చెప్పదలుచుకున్నామో ఆ విషయం అనేది చాలా ప్రధానం. ఇది వచన రూపంలో ఉంటుంది. లేఖల్లో వ్యక్తిగత లేఖలు, కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, పత్రికలకు లేఖలు, తదితర భేదాలు ఉంటాయి. అంటే లేఖ రచన విధానం అనేది అనేక రకాలుగా ఉంటుంది. మన తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, స్నేహితులకి ఇలా రాసేవి వ్యక్తిగత లేఖలు. దూరంగా ఉన్న మన బంధుమిత్రులకి, ప్రియమైన స్నేహితులకైతే స్నేహితులకి అని చెప్తాము. మనకన్నా పెద్దవాళ్ళకైతే గౌరవనీయులైన తాతయ్య గారికి, లేదంటే పూజనీయులైన తాతగారికి, నాన్నగారికి ఇలా రాస్తూ ఉంటాం.
ఇక వ్యాపార సంబంధమైన లేఖలు అంటే ఏంటి? లేదంటే పుస్తక ప్రచురణ సంస్థకు మనం రాయడం కానీ, మాకు ఇన్ని పుస్తకాలు కావాలి, ఇవి మాకు పంపించగలరని దయతో విజ్ఞప్తి అని ఇలా రాసేవి. పత్రిక సంపాదకులకు ముఖ్యమైన విషయాలను గురించి లేదంటే నచ్చిన వ్యక్తుల గురించి మీరు మీ పత్రికల్లో ప్రచురించి ప్రజల్లో చైతన్యాన్ని కలుగు చేస్తారని తెలియచేసుకుంటున్నామని సంపాదకుడికి, పత్రికా సంపాదకులకి, కార్యాలయాలకి రాసే ఉత్తరాలు ఉంటాయి. లేదంటే మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్లకు మన వీధుల్లో ఉండే సమస్యల గురించి, వీధి లైట్ల గురించి కానీ, దోమలు ఎక్కువగా ఉంటున్నాయి, లేదంటే మురికి ఎక్కువగా స్టోరేజ్ అయిపోతూ ఉంది, కుక్కలు ఎక్కువగా తిరుగుతున్నాయి, నిర్మూలన చేయాలని కోరుతున్నాను విజ్ఞాపన చేస్తూ మున్సిపాలిటీ ఆఫీసులకి ఉత్తరాలు రాసేవి, మండల ఆఫీసులకి రాసేవి. ఇంకా విద్యార్థులు ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన సమాజంలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మీకు ఎదురయ్యే సమస్యల్ని ధైర్యంగా ఉత్తరం ద్వారా రాసి పోలీస్ స్టేషన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి, పోలీస్ అధికారులకి మీ యొక్క సమస్యల్ని ఏ విధంగా తెలియచేయాలన్న విషయం మీద మీకు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అందుకే లేఖ రచన విధానాలు అనేవి తెలుసుకొని ఎప్పటి నుంచే మీరు ఆ విషయాల్లో అవగాహన పెంచుకొని మీకు ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ కూడా ఉత్తరాల ద్వారా రాసి పోలీస్ స్టేషన్లో ఏ విధంగా కంప్లైంట్ ఇవ్వాలో కూడా మీరు తెలుసుకోవాలి. ఇంకా ఏ సందర్భాల్లో ఉత్తరాలు రాస్తూ ఉంటాం? ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు కూడా ఉత్తరాలు రాస్తూ ఉంటారు. ఇలా ఈ రకాలైన ఉత్తరాలన్నీ కూడా ఇక్కడ మేము చూపించడం జరిగింది. మీకు ఇప్పటికీ ముందుకు కూడా మీకు ఉపయోగపడతాయి, మీకు అవగాహన ఉంటుందని చెప్పి ఇది చూపించడం జరిగింది. ఇక ప్రవేశిక. వివిధ ప్రాంతాల సందర్శన మానవ మేధో వికాసానికి బాటలు వేస్తుంది. మేధో వికాసం గీతలు గీసుకోండి. మానసిక చైతన్యాన్ని కలిగిస్తుంది. చైతన్యం అంటే అవేర్నెస్, అది కూడా గీత గీసుకోండి. చారిత్రక స్థలాలు దర్శించడం వల్ల ఆనాటి జీవన విధానం, సామాజిక స్థితిగతులు, చరిత్ర, సంస్కృతి మొదలైన వాటి గురించి మనకు తెలుస్తుంది. అందువల్ల అట్లాంటి స్థలాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో నాగార్జున సాగర్, వరంగల్, హైదరాబాద్ మొదలైన స్థలాల గురించి తెలుసుకోవడానికి లేఖారూపంలో ఉన్న ఈ పాఠం చదవండి. ఈ యొక్క హైదరాబాద్ లో ఉన్న అనేక విశేషమైనటువంటి స్థలాల గురించి విద్యార్థులకు పరిచయం చేస్తూ ఈ పాఠంలో ఎంతో చక్కగా వివరించడం జరిగింది. ఇది లేఖా ప్రక్రియ. ఈ లేఖ అనేది ఎవరు రాశారు, ఎక్కడి నుంచి రాశారో మనం తెలుసుకోవాలి అంటే, లేఖను రాసేటప్పుడు మొట్టమొదటిగా మనకు ఉన్న పేపర్లో పై భాగాన కుడివైపు మనం ఎక్కడి నుంచి రాస్తున్నామో ఆ ఊరి పేరు రాసి కామా పెట్టి కింద ఏ రోజైతే రాస్తున్నామో తేదీ వేసి చుక్క పెట్టాల్సి ఉంటుంది. ఇక దాని కింద ఎడమ భాగాన స్నేహితులకైతే ప్రియమైన స్నేహితురాలు అనో లలితనో ఏదో ఒక పేరు పెట్టి కామా, మగపిల్లలైతే స్నేహితుడు. ఆ తర్వాత రాయాల్సిన విషయ విశ్లేషణ అంతా కూడా, విషయ వివరణ అంతా కూడా రాసి అంతా అయిన తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్ అంతా వివరణ విషయం అంతా అయిపోయిన తర్వాత కింద కుడి భాగాన ఇట్లు నీ స్నేహితురాలు మీ పేరు రాసి చుక్క పెట్టాలి. ఇప్పుడు ఉత్తరం రాసిన వాళ్ళు ఎవరో మనకు తెలియాలి అంటే ఫ్రమ్, ఇట్లు అంటే ఏంటి ఫ్రమ్, అది చూడాలి. అక్కడ ఉన్న పేరు వాళ్ళు ఉత్తరం రాసినట్టు. ఎక్కడి నుంచి రాశారు అని మనం చూడాలంటే స్టార్టింగ్ పైన కుడి భాగాన పైన ఏ ఊరు రాశారో అక్కడి నుంచి ఆ ఊరు నుంచి ఉత్తరం రాసినట్టు. ఏ రోజు రాశారో తెలియాలి అంటే తేదీ. ఓకే, విద్యార్థి విషయంలో గమనించాలి. ఇప్పుడు ఎడమ చేతి భాగాన మనం ఉత్తరం ఎక్కడికైతే చేరవేయాలనుకుంటున్నామో ఆ యొక్క ఇంటి వాళ్ళ చిరునామాని మీరు రాయాల్సి ఉంటుంది. ఉత్తరం అంతా రాసి మరి పోస్ట్ ఆఫీస్లో మనం ఆ డబ్బాలో వెయ్యాలి అంటే, ఆ ఇంటికి చేరాలి అంటే మనకి పూర్తి చిరునామా రాసి డబ్బాలో వేస్తేనే మనం ఎవరికైతే చేరవేయాలనుకుంటున్నామో వాళ్ళకి చేరవలసి ఉంటుంది. విద్యార్థులు ఈ విషయంలో గమనించాలి. ఈ ఉత్తరానికి చుక్క కామా చాలా ఇంపార్టెంట్. చిరునామా ఇట్లు లేదంటే పైన తేదీ ప్రదేశం ఇవి రాయడం కూడా చాలా ఇంపార్టెంట్. చిరునామా తెలుగు ఉత్తరాలు రాసేటప్పుడు ఆంగ్ల అక్షరాలు కానీ ఎక్కడా కూడా రాకుండా మీరు జాగ్రత్త పడితే బాగుంటుంది. మొత్తం తెలుగులోనే రాయండి. ఎందుకంటే ఆంగ్ల అక్షరాలు వస్తే కనుక మార్క్స్ తగ్గించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చిరునామా ఎవరికైతే రాస్తున్నామో ఆ అమ్మాయి పేరు, లేదు అంటే వాళ్ళ తండ్రి పేరు, వాళ్ళ ఇంటి నెంబరు, వీధి పేరు, మండలము, జిల్లా, రాష్ట్రం, పిన్ కోడ్ కూడా రాసి అన్నింటికి కామర్స్ పెట్టి కింద చుక్క పెట్టాలి. ఇప్పుడు మనం పాఠం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సెక్షన్ 1. ఈ ఉత్తరం వేముల అనే ఊరి నుంచి రాశారు కాబట్టి పై భాగాన కుడివైపు వేముల రాసి కామా పెట్టారు.
ఆ రోజు తేదీ 10/10/2014 అమ్మాయి రాయడం జరిగింది, చుక్క పెట్టింది. ప్రియమైన లలితకు, శైలజ అనే అమ్మాయి లలిత అనే వాళ్ళ స్నేహితురాలకి ఉత్తరం రాస్తున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఉత్తరాలు మామూలుగా ఎందుకు రాస్తాము? ఉత్తరాలు సమాచారాన్ని అందించడానికి రాస్తూ ఉంటాం. దూరంగా ఉన్న మనుషులకు ఒకరి అభిప్రాయాలు మరొకరికి తెలియకపోవచ్చు. లేఖల ద్వారా ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకుంటారు. సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకుంటారు లేఖల ద్వారా. అక్షర దోషాలు కూడా మనం అధిగమించడానికి కూడా ఉత్తరాలు ఉపయోగపడతాయి. కాబట్టి లేఖ రచన అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు లేఖ రచన రాయడం అనేది మీరు అలవాటుగా మార్చుకోవాలి. మరి ఈ పాఠంలో ఇప్పుడు ఈ అమ్మాయి ఎందుకు రాసింది ఉత్తరం, ఎవరికి రాసింది, ఎందుకు రాసింది, ఏ ఏ విషయాలు వివరించిందో ఇక్కడ చూద్దాం. ప్రియమైన లలితకు, లలిత ఎట్లున్నావు? నేను ఇక్కడ మంచిగున్నా. ఈసారి బతుకమ్మ పండుగ సెలవుల్లో మా బడి పిల్లలం అందరం సంబురంగా విహారయాత్రకు పోయి వచ్చినాం. సంబురంగా గీత గీసుకోండి. అక్కడ మేము చూసిన విశేషాల గురించి నీకు ఉత్తరం రాస్తున్నా. ఈ అమ్మాయి లలితకు ఎందుకు రాస్తుందంటే, వాళ్ళు సెలవుల్లో విహారయాత్రకు వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు ఏంటో ఆ విషయాలన్నీ రాస్తుంది. సెలవుల మొదటి రోజే యాత్రకు అన్ని తయారు చేసుకుని సాయంత్రం బడికి చేరుకున్నాం. అక్కడికి బస్సు వచ్చి సిద్ధంగా ఉన్నది. సిద్ధం అంటే రెడీగా ఉండడం. గీత గీసుకోండి. రాత్రి భోజనం చేసి అందరం వరుసగా బస్సు ఎక్కినాం. నేను కిటికీ పక్కన కూర్చున్నా. మా అమ్మ నాయనలు జాగ్రత్తలు చెప్పి టాటా అంటుండగా బస్సు బయలుదేరింది. అందరికీ చెప్పలేని ఆనందం కలిగింది. కొద్దిసేపు ముచ్చట్లాడుకొని బస్సులోనే నిద్రపోయినాం. మనం కూడా పాఠశాల నుంచి ఫీల్డ్ ట్రిప్కి కానీ ఇలా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పిల్లలంతా సంతోషంగా ఉంటారు, కిటికీ దగ్గరే కూర్చోవాలని ఆశపడుతూ ఉంటారు. బస్సు ఎక్కేటప్పుడు మనం ఎలా ఎక్కాలి? వరుసగా ఎక్కాలి, తోసుకుంటూ నెట్టుకుంటూ ఎక్కకూడదు. క్రమాన్ని పాటించడం, క్రమశిక్షణ అనేది విద్యార్థులకు చాలా అవసరం. కాబట్టి వీళ్ళు కూడా వరుసగా బస్సు ఎక్కామని చెప్పింది. చూడండి, ఈ విషయం మనం ఎక్కడైనా మనం పాటించాలి. మీకు కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండమ్మా, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు, అందరితోనే కలిసి ఉండి ఇలా అన్ని చెప్పిన తర్వాత టాటా చెప్తూ ఉంటారు కదా బస్సు కదిలేంత వరకు. వీళ్ళకు కూడా అలాగే అయ్యింది. కొంతసేపు మాట్లాడుకున్నారు, స్నేహితులంతా నిద్రపోయారు. తెల్లారేసరికి నాగార్జున సాగర్ చేరుకున్నాం. బస్సు దిగుతుంటే చల్లగాలి ఒంటికి తాకి మనసు పులకరించింది. నాగార్జున సాగర్ గీత గీసుకోండి, పులకరించింది. సొంత వాక్యాలు ఇస్తూ ఉంటారు. అంటే గగురుపాటుగా ఒక రకమైన ఫీల్ గా అనిపించడం. అందరం స్నానం చేసి నాగార్జున సాగర్ ఆనకట్ట చూడడానికి పోయినాం. అబ్బా ఎన్ని నీళ్ళో! ఇక్కడ చూడండి, ఎన్ని నీళ్ళో! ఆశ్చర్యార్థకం. మనకి భాషా భాగాల్లో అమ్మో, అయ్యో అని వస్తూ ఉంటే లింగ వచన విభక్తులు లేనిది అవ్యయము గుర్తుపెట్టుకోవాలి. పెద్ద సముద్రం వల్లే కనిపించింది. చూడటానికి 2 కండ్లు చాలలేదు. చెప్పలేని ఆనందం వేసింది. డ్యామ్ చాలా పొడవుగా ఉంది. ఇంత పెద్ద నిర్మాణం ఎట్లా కట్టారా అని ఆశ్చర్యం వేసింది. అక్కడే ఫలహారం తిని స్టీమర్ మీద నాగార్జున కొండ చూడడానికి పోయినాం. ఇక్కడ నాగార్జున సాగర్ అన్నప్పుడు, నాగార్జున సాగర్ అనేది ఒక అతి పెద్ద కట్టడం. అది హైదరాబాద్ నుంచి 160 కిలోమీటర్లు ఉంటుంది. నల్గొండ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఈ యొక్క డ్యామ్ ఉంటుంది. ఆనకట్ట అంటే డ్యామ్ ఇంగ్లీష్లో. శాతవాహనులు, ఇక్ష్వాకులు ఈ ప్రాంతంలో ఉండేవారట. ఎప్పుడు? 1వ శతాబ్దం 3వ శతాబ్దంలో ఇక్ష్వాకులు ఉండేవారంట. ఈ డ్యామ్ ప్రారంభించేటప్పటికి ఎప్పుడైతే ఇక్కడ ప్రారంభించారో కట్టడం అనేది 1955లో మొదలు పెట్టారు. అప్పటికి ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత కట్టడం అంట. ఈ కట్టడం అంటే ప్రపంచంలోనే అంత పెద్ద కట్టడం అనేది, మనుషులు నిర్మించే కట్టడం అంత పెద్దది ఎక్కడ కట్టలేదంట అంతవరకు. 1967లో ఈ కట్టడం అనేది ముగించడం జరిగిందండి. 55లో ప్రారంభించారు, 67లో ముగించారు. చూడండి ఎంత పెద్ద కట్టడమో ఇది. ఇది 11,472 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ ఉంచవచ్చు. డ్యామ్ ఎందుకు కడతారు? నీళ్లు నిల్వ చేసి ఆ నీళ్లు పంట పొలాలకి త్రాగడానికి ఉపయోగంగా ఉంటుందని నిల్వ చేసుకోవడానికి కడుతూ ఉంటారు. మరి ఎంత నీళ్లు నిల్వ చేయొచ్చు? క్యూబిక్ మీటర్స్ అంటే నీళ్లు ఎత్తు, ఆ మట్టాన్ని కొలిచేదాన్ని క్యూబిక్స్ అంటారు. 11,472 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని, వాటర్ని నిల్వ ఉంచవచ్చు అంట. ఈ ఆనకట్ట హైట్, ఎత్తు అనేది ఎంత ఉంటుందంటే 490 అడుగులు ఎత్తు, పొడవు 1.6 కిలోమీటర్లు,
పొడవు ఉంటుంది. మొత్తం 26 గేట్లతో అతి సుందరంగా ఉంటుంది. వర్షాకాలంలో వెళ్ళామంటే ఒకేసారి 26 గేట్లు కూడా ఒకేసారి ఎత్తేయడం జరుగుతుంది. అప్పుడు చూడడానికి ఎంతో మనోహరంగా ఉంటుంది. జనాలు గుంపులుగా వెళ్ళి ఆ యొక్క ఆహ్లాదాన్ని చూడడానికి ఆశపడుతూ ఉంటారు. మీకు కూడా ఎప్పుడైనా వీలైతే వెళ్ళి చూడండి. ఇది ఒక్కో గేట్ వెడల్పు మొత్తం 26 గేట్లు ఉంటాయి కదా, ఒక్కొక్క గేట్ వెడల్పు 42 అడుగులు, పొడవు 45 అడుగులు ఉంటదంట. దీనికి 2 కాలువలు ఉంటాయి, కుడి కాలువ ఎడమ కాలువ అని. కుడి కాలువకేమో జవహర్ లాల్ నెహ్రూ పేరు, ఎడమ కాలువకి లాల్ బహదూర్ పేరు పెట్టారు. ఈ కాలువలు 2 కూడా కోస్తా తెలంగాణ ప్రాంతాలకు సరిపడనన్ని నీరుని అందించడానికి ఉపయోగపడుతుంది. అతిపెద్ద ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఇక్కడ ఎత్తుపోతల పథకం కింద వాటర్ అనేది చాలా ఎత్తు నుంచి కింద పడుతూ ఉంటది. చూడడానికి మనోహరంగా ఉంటుంది. విద్యుత్ కూడా ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఖచ్చితంగా వెళ్ళి చూడదలసినటువంటి ప్రదేశం నాగార్జున సాగర్. పిల్లలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. స్టీమర్ మీద ఇప్పుడు స్టీమర్ ఎక్కారంట. స్టీమర్ ఎక్కి ఆ నాగార్జున సాగర్ లోంచి, ఇది కృష్ణా నది మీదుగా ఆ వంపులు తిరుగుతూ ఆ కొండల మధ్యలోంచి స్టీమర్ మీద వెళుతూ నాగార్జున కొండ చూడడానికి వెళ్ళారంట. నీళ్లపై ప్రయాణం చేస్తుంటే ఎంత సంబరంగా ఉండేనో. స్టీమర్ నదిని చీల్చుకుంటూ పోతుంటే నీటి తుంపరులు నా మీద పడి శరీరం జల్లుమన్నది. గీత గీయండి, సొంత వాక్యాలు ఇస్తారు. తుంపరులు అంటే నీటి బిందువులు. చుట్టూ ఎటు చూసినా నీళ్లే, అటు ఇటు ఎత్తైన కొండలు, మలుపులు తిరిగిన విశాలమైన కృష్ణానది. సర్కిల్ చేసుకోండి, గీత పెట్టుకోండి. కృష్ణానది మలుపులు తిరిగిన విశాలమైన అంటే చాలా స్పేషియస్ గా ఉంది ఆ కృష్ణానది. ఆ ప్రకృతి అందాలు చూసి ఆనందించాల్సిందే కానీ చెప్పడానికి మాటలు రావు. కొండలను దాటుకుంటూ పోయిన కొద్దిసేపటికి స్టీమర్ ఒడ్డుకు చేరుకుంది. ఇదే నాగార్జున కొండ అని మా సార్లు చెప్పంగానే అందరి కేకలతోటి ఆ ప్రాంతమంతా మారుమోగడం అంటే గట్టిగా అరిచారు. ఓ ఇదే నాగార్జున కొండ అని వాళ్ళ సార్లు చెప్పగానే అవునా అని పిల్లలంతా ఒకేసారి అరిచారు. మారుమోగింది గీత గీసుకుంది. మేమందరం కొండని ఎక్కి చూస్తే అక్కడ విశాలంగా ఉన్న ఒక పార్కు కనిపించింది. గీత గీయండి, నాగార్జున కొండ పార్కు. వీళ్ళు ఏమేమి చూసారో అవన్నీ కూడా మీరు గీతలు గీసుకోండి. ఎన్నో రకాల అందమైన పూల మొక్కలు కనిపించినాయి. ఆ పార్కు మధ్యలో నుండి కొద్ది దూరం పోతే బౌద్ధులకు సంబంధించిన అవశేషాలు, స్తూపాలు కనిపించినాయి. గీతలు గీసుకోండి. అవశేషాలు అంటే మిగిలి ఉన్నవి అని అర్థం. అంటే వాళ్ళు వాడిన వస్తువుల్లో ఏవైనా ఆనవాళ్ళు అనమాట. స్తూపాలు కనిపించాయి. ఆచార్య నాగార్జునుడు అక్కడనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిండంట. విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ. గీత గీయండి. మన హైదరాబాద్ లో కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఆంధ్రాలో ఆంధ్ర యూనివర్సిటీ అంటారు. ఇంకా నాగార్జున యూనివర్సిటీ, చాలా రకాల యూనివర్సిటీస్ ఉన్నాయి. విశ్వవిద్యాలయం. అక్కడ ఉన్న మ్యూజియంలో బౌద్ధ మతానికి చెందిన ఎన్నో కళాఖండాలను, వస్తువులను చూసినాం. మ్యూజియం అంటే సాలార్జంగ్ మ్యూజియం కూడా ఉంటుంది చూడండి. చారిత్రక రాజులు వాడినవి కానీ అప్పుడు వాడిన విలువైన వస్తువులను భద్రపరిచి మనకి ఆనాటి ఆచార వ్యవహారాలు తెలియడానికి భద్రపరిచేదాన్ని మ్యూజియం అంటారు. కొద్దిసేపు పార్కులో కూర్చొని అందరం కలిసి తిని స్టీమర్లో తిరుగు ప్రయాణం అయినాం. అక్కడున్న దుకాణాల్లో గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కొని వరంగల్కు బయలుదేరినాం. వీళ్ళ ప్రయాణం నాగార్జున సాగర్కి వెళ్ళడం, స్టీమర్ ఎక్కడం, ఆ కృష్ణానది మీదుగా ఆ యొక్క నాగార్జున కొండకు చేరడం, పార్కు దగ్గరికి వెళ్ళడం, తర్వాత బుద్ధుని మ్యూజియానికి వెళ్ళడం, అక్కడ అవశేషాలు, స్తూపాలు ఇవన్నీ చూడడం, మ్యూజియంలో వెళ్ళి చూసి అదంతా అయినాక మళ్ళీ పార్కులోకి వచ్చి తినేసి మళ్ళీ ఇప్పుడు తిరుగు ప్రయాణం ఎక్కడికి వెళ్ళారు, వరంగల్కు బయలుదేరారు. ఇంతటితో నాగార్జున సాగర్ ట్రిప్ అయిపోయింది. వచ్చేటప్పుడు గవ్వలతో చేసిన వస్తువులు అక్కడ ఫేమస్ కాబట్టి అవి కొనుక్కున్నారు. మన పేరెంట్స్ కూడా ఎక్కడికైనా కాశీ కానీ ఏదైనా దూర ప్రాంతాలకి, గోవా, ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫేమస్ ఏది ఉంటుందో ఆ వస్తువులు పిల్లల కోసం తెస్తూ ఉంటారు గుర్తుగా. అవునా కాదా? అలాగే వీళ్ళు కూడా అక్కడ గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కున్నారు. మరి ఈ విహారయాత్రలు, విజ్ఞాన యాత్రలు దేనికి ఉపయోగపడతాయి? పాఠ్య పుస్తకాల ద్వారా తెలుసుకున్న విషయాలను కళ్ళతో మనం చూసేసరికి అది మనకి ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని అనేది ఇస్తుంది. అందుకే పాఠశాల నుంచి విజ్ఞాన యాత్రలని, విహారయాత్రలని తీసుకొని వెళుతుంటారు. దీనివల్ల పిల్లల్లో ఐక్యత, జాతీయ భావం, మానవీయ అనుబంధాలు, చరిత్ర అంటే హిస్టరీ అప్పుడు ఎలా ఉండేదో తెలుస్తుంది. ఆచార వ్యవహారాలు, సంస్కృతి, పర్యావరణ శాస్త్ర జ్ఞానం ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. విద్యార్థుల్లో ఆయా పరస్పర సహకారం, లోకానుభావం మొదలైన గుణాలు కూడా పిల్లల్లో ఒకరికొకరికి అలవడుతూ ఉంటాయి. ఇప్పుడు సెక్షన్ 2.
తెల్లారేసరికి హనుమకొండ చేరుకున్నాం. అక్కడ ముందుగా 1000 స్తంభాల గుడికి పోయినాం. హనుమకొండ అనగానే 1000 స్తంభాలతో కట్టినటువంటి గుడికి ఫేమస్. ఇది 11వ శతాబ్దంలో ఈ యొక్క 1000 స్తంభాల గుడిని నిర్మించడం జరిగింది. ఇది వరంగల్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుడి చాలా వరకు శిథిలమైంది. శిథిలం అవడం, గీత గీసుకోండి, శిథిలం అవడం అంటే పాడైపోవడం. కొన్ని స్తంభాలు మాత్రమే మిగిలినాయి. అయినా అద్భుతమైన కట్టడాలు ఎంత ముద్దుగున్నాయో, ముద్దుగా అంటే అందంగా. అక్కడ పెద్ద నంది విగ్రహం, శివలింగం ఉన్నాయి. గీతలు గీసుకోండి, అక్కడ పెద్ద నంది విగ్రహం ఉందంట, శివలింగం కూడా ఉందంట. అటు తర్వాత భద్రకాళి గుడికి పోయి అమ్మవారికి మొక్కుకొని వరంగల్ కోటకు చేరుకున్నాం. అక్కడ స్వయం భూదేవాలయం, ఖుష్ మహల్, నాట్య మండపం, ఆనాటి శిలా శాసనాలు, విగ్రహాలు కనిపించాయి. ఎంత బాగున్నాయో అవన్నీ చూస్తుంటే ఇంత అందంగా రాతి శిల్పాలు ఎవరు చెక్కారో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. శిల్పకళా నైపుణ్యానికి భారతదేశం పెట్టింది పేరు. అంటే ఒక పనికిరాని రాయిని తీసుకుని దాన్ని అందంగమైన శిల్పంగా మలిచి చూపరులకు కనువిందు కలిగేటట్లుగా చెక్కుతూ ఉంటారు శిల్పులు. శిల్ప కళా నైపుణ్యం అనేది పాతకాలం రాజుల్లో వాళ్ళు శిల్పులను ఎక్కువగా ఆ కళను ఆదరించేవాళ్ళు, పోషించేవాళ్ళు వాళ్ళని. మరి ఇప్పుడు ఆ శిల్పకళకు ఆదరణ అనేది లభించక అనేకులు ఆ యొక్క విద్యనే మానుకున్నారు. చూడండి, అవన్నీ ఎంతో అందంగా కనిపించాయంట. కాకతీయ చక్రవర్తులు రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ఇక్కడి నుంచే పరిపాలన సాగించారని మా సార్లు చెప్పారు. వాళ్ళు ఏమని చెప్పారంట, ఈ యొక్క ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి వాళ్ళంతా ఈ ప్రాంతం నుంచే పరిపాలన సాగించారని విద్యార్థులకు చెప్పారు. రుద్రమదేవి గొప్ప వీరనారి అని, శత్రు రాజులతో యుద్ధం చేసి గెలిచిందని, ఆ ప్రాంతాన్ని చక్కగా పరిపాలించిందని చెప్పారు. ఆ కోట అంతా కలియ తిరుగుతూ గడిచిన చరిత్ర విషయాలు వింటుంటే మమ్మల్ని మేము మర్చిపోయి రాజుల కాలంలో ఉన్నామా అని అనిపించింది. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంలోని శిలాతోరణం కనిపించింది. శిలాతోరణం గీత గీసుకోండి. అది ఎంత బాగున్నదో, కాకతీయ రాజుల వైభవానికి అది గుర్తుగా నిలిచింది. ఆ కోట నుంచి నాకు రాబుద్ధి కాలేదు. అక్కడి దుకాణాల్లో గొంగళ్ళు, తివాచీలు, పెంబర్తులో తయారు చేసిన ఇత్తడి కళాఖండాలు కనిపించినాయి. వాటిని చూసి అక్కడి నుంచి బయలుదేరినాం. ఇప్పుడు ఇక్కడ ఈ 1000 స్తంభాలు గుడి అయిన తర్వాత ఇక్కడ కొన్ని ఆలయాలను వాళ్ళు చూడడం జరిగింది. ఈ ఆలయాల పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి, వాటికి ఉన్న విశిష్టత తెలుసుకోవాలి. మీకు అవకాశం ఉన్నప్పుడు అటువైపు వెళ్ళినప్పుడు దర్శించుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత ఈ యొక్క శిలాతోరణం గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. ఈ శిలాతోరణం అనేది మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి చిహ్నంగా ఇప్పుడు పెట్టుకోవడం జరిగింది. ఈ శిలాతోరణాన్ని మీరు బాగా గమనించినట్లయితే మనకి 4 పిల్లర్స్ కనిపిస్తాయి, స్తంభాలు కనిపిస్తాయి, నిలబడ్డ 4 స్తంభాలు. అంటే వారి కాలంలో పరిపాలనా విధానం ధర్మం 4 పాదాల నడిచేది అనే నిదర్శనం కోసం వాళ్ళు అలా కట్టించారంట. తర్వాత గర్జించిన 2 సింహాలు ఉంటాయి. అంటే ఏంటి, వీరి పరిపాలనకు ఎదురులేని పరిపాలనకు చిహ్నంగా 2 గర్జించిన సింహాలు. తల పైకెత్తిన ఒక మొసలి. ఆ మొసలి ఏంటంటే జలకళ. నీళ్ళు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ మొసళ్ళు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కాకతీయులు మనల్ని పరిపాలించేటప్పుడు నీటికి కొదువు లేదు, అది చెప్పడం కోసం వాళ్ళు మొసలిని తలపైకెత్తున్న, గర్వంగా తలపైకెత్తి ఉన్న ఒక మొసలి బొమ్మ. తోరణం నిండా లతలు, తీగలు చెక్కించారు. అవి దేనికంటే గొలుసుకట్టు చెరువులకు. కాకతీయులు పరిపాలించేటప్పుడు అడుగడుగునా చెరువులు వాళ్ళు బాగా తవ్వించారు. కాబట్టి వ్యవసాయం చక్కగా అభివృద్ధి పొందేది, పాడి పంటలు. తర్వాత మత్స్య పరిశ్రమలు కూడా ఎక్కువగా ఉండేవి. ఆ లతలు, తీగలు గొలుసుకట్టు చెరువులకు గుర్తు. 2 హంసలు ఉంటాయి. హంసలు ఏంటంటే వారి పారదర్శక పాలనకు గుర్తు అనమాట. అంటే ఏంటి, పారదర్శక అంటే ట్రాన్స్పరెంట్ గా ఎంతో చక్కగా ప్రజలను పరిపాలించారనమాట, ఎలాంటి కల్మషం లేకుండా. తర్వాత ఇంకా కుబేరులు 2 చేతులు పైకెత్తి కుబేరులు బొమ్మలు ఉంటాయి. అవి ఆర్థిక పరిపుష్టి, అంటే ఫైనాన్షియల్ గా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళని గుర్తు. మొసలు ఉంటుంది. మొసలి కింద వజ్ర వైఢూర్యాల దండలు ఉంటాయి మొసల కింద. అవి కాకతీయుల వైభవానికి గుర్తు. కింది భాగాన బోర్లించిన 7 పూర్ణ కుంభాలు బొమ్మలు ఉంటాయి చూడండి. మధ్యలో ఆ యొక్క ఆర్చికి మధ్యలో 7 పూర్ణ కుంభాలు ఉంటాయి. అవి గ్రామ దేవతల ప్రతిబింబాలంట. మధ్యలో ఉన్న చేపల బొమ్మలు ఓ వెలిగిన మత్స్య పరిశ్రమకు సంకేతం. ఆ మధ్యలో చేపల బొమ్మలు కూడా ఉన్నాయి. మీరు బాగా గమనించినట్లయితే అడ్డుగా ఉన్న దగ్గర మధ్యలో అవి మరి చెరువులు చక్కగా ఉండడాన్ని మత్స్య పరిశ్రమలు, అంటే చేపలు బాగా పెరిగేవి కాబట్టి మత్స్య పరిశ్రమకు కూడా
చక్కగా అభివృద్ధి పొందింది. దానికి సంకేతంగా ఈ శిలాతోరణం. అంటే ఇవన్నీ కలగలిపి వాళ్ళు ఆ శిలాతోరణాన్ని వీళ్ళ వైభవానికి చిహ్నంగా అవన్నీ తెలిసేటట్టుగా ఆ యొక్క చిహ్నాన్ని వాళ్ళు చెక్కించడం జరిగింది, శిలాతోరణం. 12వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. కాకతీయుల కీర్తి తోరణంగా కూడా దీన్ని భావిస్తారు. ఈ తోరణం అలంకారం కోసమే కాదు, దాని మీద కాకతీయుల వైభవాంతం కూడా గుర్తు పెట్టుకొని ఈ యొక్క తెలంగాణ వైభవం, ఆ శిలాతోరణం ఎందుకు దీనికి చిహ్నంగా పెట్టారన్న విషయం మీకు తెలియాలి కాబట్టి ఇంత వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తు పెట్టుకోండి. తర్వాత రామప్ప దేవాలయం చేరుకున్నారు, గీత గీయండి. ఆ గుడిని గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు కట్టించిండు. ఇక్కడున్న శిల్పాల అంత్య విగ్రహం ఉంది, గీత గీసుకోండి, చాలా ఇంపార్టెంట్. దాన్ని ఏ దగ్గర నుంచి చూసినా అది వారినే చూస్తున్నట్లు అనిపిస్తుంది, అదే దాని ప్రత్యేకత. అక్కడ రాతిపై చెక్కిన సింహాలు, ఏనుగులు, హంసల విగ్రహాలు కూడా నాకు బాగా నచ్చాయి. అన్ని రాతి మీద చెక్కినటువంటి విగ్రహాలు చూడండి, కళా నైపుణ్యం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ నంది విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే దాన్ని ఎదురుగా వెళ్ళి చూస్తున్నా మనల్నే చూస్తున్నట్టు ఉంటది, మనం పక్కకెళ్ళి చూస్తూ ఉన్నాం మనల్నే చూస్తున్నట్టు ఉంటది. అది ఎలా సాధ్యమవుతుంది ఒక్కసారి ఆలోచించండి. మనం ఎవరి ముందుకైనా వెళితే వాళ్ళు ఎదురుగా మనల్ని చూస్తున్నట్టు, వాళ్ళ పక్కకు వెళితే తల తిరగదు కదా. కానీ వాళ్ళ కళా నైపుణ్యం, ఆ చెక్కిన విధానం ఎంతో అద్భుతమో ఊహించుకోండి. వీలైతే వెళ్ళి చూడడానికి ప్రయత్నించండి. కొన్ని విగ్రహాలు ధ్వంసం కావడం నాకు బాధ కలిగించింది. ధ్వంసం, గీత గీసుకోండి, డిస్ట్రాయ్ అయిపోవడం. అక్కడ నుంచి రామప్ప చెరువుకు చేరుకున్నాం. అది చాలా పెద్ద చెరువు. ఆ చెరువు నీళ్లు తీయగున్నాయి. ఆ రాత్రి అక్కడనే ఉండి తెల్లారుజామున ప్రస్తుత జగిత్యాల జిల్లాలో ఉన్న బొమ్మల గుట్టకు పోయినాం. బొమ్మల గుట్ట జగిత్యాల జిల్లాలో ఉంది. గీత గీసాన్ని చూడడం మా అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. ప్రాచీన తెలంగాణ కవి జనవల్లభుని కంద పద్యాలున్న శాసనాలను చూసినాం. జనవల్లభుడు, గీత గీయండి. ఇవే తెలుగులో మనకు దొరికిన తొలి కంద పద్యాలు. ఈ పద్యాల ఆధారంగానే మన తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిందంట. అక్కడి నుండి సింగరేణి బొగ్గు గనులు చూడడానికి పోయినాం. సింగరేణి బొగ్గు గనులు, గీత గీయండి. మన తెలంగాణలో ఉండడం చాలా గర్వకారణం. ఇది బొగ్గు గనులు అంటే బొగ్గు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నేల బొగ్గు, దాన్నే రాతి బొగ్గు, రాక్షస బొగ్గు అని కూడా అంటారు. రెండవది కర్ర బొగ్గు, మన కర్రలు కాల్చడం ద్వారా వచ్చే బొగ్గు. ఈ రాతి బొగ్గు, నేల బొగ్గు అనేది నేల భూగర్భాల్లో తయారవుతుంది. అది దాన్ని తవ్వి వెలికి తీసి తయారు చేసి ఇంధనంగా వాడుతూ ఉంటారు. దానివల్ల రైళ్లు పనిచేస్తాయి. తర్వాత ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో వేల కంపెనీలకి ఈ యొక్క ఇంధనాన్ని వాళ్ళు సరఫరా చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజు మనం ఎక్కడో వాళ్ళు బొగ్గు గనుల్లో కష్టపడి తయారు చేసిన విద్యుత్ ద్వారా మనం ఇళ్లలో ఈ యొక్క వెలుగుల మధ్య మనం నివాసం చేయగలుగుతున్నామంటే వాళ్ళ యొక్క కష్టాన్ని మనం గుర్తించాలి, గౌరవించాలి. ఈ బొగ్గు ఎలా తయారవుతుందంటే గోదావరి నది పరివాహక ప్రాంతంలో సుమారు 17,000 చదరపు కిలోమీటర్ల మేర బొగ్గు నిక్షేపాలు విస్తరించి ఉన్నట్లు భూ విజ్ఞాన శాస్త్రజ్ఞులు 1871లోనే నిర్ధారించారు. భూకంపాలు, తుఫాన్ల వలన చెట్లు కిందకు ఒరిగిపోతాయి కదా, ఆ చెట్లు భూమిలో కలిసిపోయి ఆ యొక్క భూమి ఉష్ణోగ్రతకు కొన్ని లక్షల ఏళ్ల తర్వాత బొగ్గుగా రూపాంతరం చెందుతాయి. అంటే ఈ నేల బొగ్గు ఎలా రూపాంతరం చెందుతుంది, మనకి ఎలా లభిస్తుందో విద్యార్థులు గమనించాలి. అలా తయారైన బొగ్గుని కొన్ని సంవత్సరాలకి అది మంచి పొరలుగా బొగ్గు తయారవుతుంది. ఇది గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో విస్తరించున్నట్లుగా నిర్ధారించారు. 125 సంవత్సరాల క్రితం ఈ సింగరేణి సంస్థను ప్రారంభించారు. క్రమక్రమంగా ఇది విస్తరించింది. 1920 డిసెంబర్ 23న పబ్లిక్ సెక్టార్ కంపెనీగా ప్రారంభమైంది. దేశంలో వేలాది పరిశ్రమలకు ఇది ఇంధనాన్ని అందిస్తుంది. ఈ యొక్క నేల బొగ్గు ఉపయోగించి నీటి ఆవిరిని తయారు చేస్తారు ఫస్ట్. ఆ తర్వాత తయారు చేసి ఆవిరితో రైలు బండిని నడిపిస్తారు. ఇంకా స్టీమర్లు ఇలా కూడా తయారు చేస్తారు. కంపెనీలకి, ఎన్నో వేల కంపెనీలకి విద్యుత్తుని సరఫరా చేస్తున్నారు. చూడండి, మరి ఈ యొక్క అమూల్యమైనటువంటి ఈ యొక్క సింగరేణి గనుల గురించి ఈ యొక్క రాష్ట్రంలో పుట్టినందుకు మీరు ఈ విశేషాలు తెలుసుకోవాలి. వాళ్ళ కష్టాన్ని మనం గమనించాలి. వాళ్ళు ఆ యొక్క బొగ్గు గనుల్లో ఎంతో కష్టపడి ఆ యొక్క చీకట్లో, అక్కడ వెలుగు అది ఉండదు, చాలా లోపలికి వెళ్ళి వాళ్ళు తవ్వుతూ ఉంటారు. ఆ తవ్వే క్రమంలో ఒక్కోసారి ఆ గోడలు విరిగి వాళ్ళ మీద పడి చనిపోతూ ఉంటారు. తర్వాత ఆ చీకట్లో ఆ యొక్క బొగ్గు ఆ కాలుష్యానికి వాళ్ళ ఊపిరితిత్తులు కూడా త్వరగా పాడై అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. ఆ పరిసరాలను చూస్తుంటే సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అన్న పాట గుర్తుకొచ్చింది.
మేమందరం అక్కడున్న బొగ్గు బావులను చూసినాం. బొగ్గు బావులు గీతగేడు బొగ్గు గనులనే బొగ్గు బావులు అన్నారు. అక్కడ కార్మికులు పడుతున్న శ్రమను గురించి తెలుసుకున్నాం. వీరి కష్టం మన ఇండ్లలో విద్యుత్ కాంతిగా మారిందని తెలిసి మనసులో వారికి ధన్యవాదాలు చెప్పుకున్నాం. గీతగేడు ధన్యవాదాలు అంటే థ్యాంక్స్. మనం రైతులు కష్టపడి పండిస్తే మన ఆకలి తీరుతుంది. సైనికులు దేశ సరిహద్దుల్లో ఉండి పోరాడుతూ ఉంటే మనం సంతోషంగా ఇక్కడ నిద్రపోగలుగుతున్నాం. కాబట్టి వాళ్ళ కష్టాన్ని శ్రమను మనం గుర్తించాలి, గౌరవించాలి, కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే ఈ బొగ్గు గనుల్లో వాళ్ళ ఎంతో కష్టపడి పని చేస్తూ మనకి విద్యుత్తును అందిస్తుంటే మనం ఇక్కడ సంతోషిస్తున్నాం. కాబట్టి వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి, ధన్యవాదాలు చెప్పాలి. అక్కడి నుంచి బయలుదేరి శాతవాహనుల రాజధాని అని కోటిలింగాలు చేరుకున్నాం. చుట్టూ గోదావరి కనిపించింది. చక్కని ఆహ్లాదకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది. గోదావరిలో స్నానం చేసి ఇసుక రేణువులతో ఏర్పడిన శివలింగాన్ని దర్శించుకున్నాం. శాతవాహన వంశపు తొలిరాజు శ్రీముఖుని నాణెములు అక్కడ దొరికినాయట. ఆ విశేషాలన్నీ చూసేసరికి చీకటి పడింది. ఆ రాత్రి అక్కడే తిని హైదరాబాద్కు పోయినాం. మళ్ళీ వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారో గీతలు గీసుకోండి. శాతవాహన రాజధాని కోటిలింగాలు వెళ్ళారు. తర్వాత మళ్ళీ గోదావరిలో స్నానం చేశారు. మళ్ళీ ఇప్పుడు తిరిగి హైదరాబాద్కు వెళ్ళారు. ఇప్పుడు హైదరాబాద్లో ఏమేమి చూశారో చూద్దాం. సెక్షన్ 3. ఎప్పటి నుంచో హైదరాబాద్ చూడాలన్న కోరిక తీరబోతున్నందుకు సంతోషంగా ఉన్నది. అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మొదట మేము చార్మినార్కు చేరుకున్నాం. చార్మినార్ని కులీ కుతుబ్ షా మూసీ నదికి దక్షిణాన 1591-92 సంవత్సరంలో భాగమతి అనే ఆయన భార్యకు చిహ్నంగా, ప్రేమకు చిహ్నంగా కట్టించారని కొందరు అంటారు. మరికొందరు ఆ యొక్క శతాబ్దంలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోవడం వల్ల ఈ మహమ్మదీయ ప్రవక్తలు తంబూరాలు ఇవన్నీ చేత పట్టుకొని వీధులంట తిరుగుతూ భజనలు చేయడం వల్ల ఆ యొక్క ప్లేగు వ్యాధి నిర్మూలం అయిందని, దానికి చిహ్నంగా తాబూతు ఆకారంలో ఈ యొక్క చార్మినార్ నిర్మించడం జరిగింది. దీని ఎత్తు 56 మీటర్లు. దీన్నంట సున్నంతో కట్టారు. ఈ కట్టడాన్ని సున్నంతో కట్టించారంట. మరి ఇప్పటికీ ఎంత పటిష్టంగా ఉందో చూడండి. దీనికి 4 మినార్లు ఉంటాయి. ఒక్కొక్క మినార్ 30 మీటర్లు ఎత్తుంటుంది. హిందీలో స్తంభాన్ని మీనార్ అంటారు. చార్ అంటే 4 స్తంభాలు కాబట్టి చార్ మీనార్ అని దీనికి పేరు పెట్టడం జరిగింది. దీనికి మీద ఇది 2 అంతస్తులు ఉండి 148 మెట్లు వలయాకారంలో ఉంటాయి. 2వ అంతస్తులో మసీద్ ఉంటుంది. అక్కడ ఒకేసారి 240 మంది నమాజు చేసుకునేటంత ప్లేస్ ఉంటుంది. 4 రోడ్ల కూడలలో దీన్ని నిర్మించడం అనేది జరిగింది. ఇక్కడ ఎప్పుడు రద్దీగా ఉంటుంది. మొదట మేము చార్మినార్కు చేరుకున్నాం. ఆనాటి రాజు కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా దీన్ని కట్టించిండంట. అద్భుతమైన వాస్తు కళా నైపుణ్యంతో దీన్ని కట్టారు. 4 దిక్కులా 4 గోపురాలు ఉన్నాయి. వాటినే మినార్లు అంటారని తెలిసింది. గోపురాలు, మినార్లు గీత గీసుకోండి. కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి గీతలు గీసుకోండి. చార్మినార్ ఎక్కి చూస్తే హైదరాబాద్ అంతా కనిపించింది. మనసు గాలిలో తేలిపోయింది. గాజులు, అలంకరణ వస్తువులు, బంగారపు దుకాణాలతో ఆ ప్రదేశం చాలా రద్దీగా ఉన్నది. రద్దీగా అంటే చాలా క్రౌడ్గా ఉండడం. తర్వాత సాలార్జంగ్ మ్యూజియానికి పోయినాం. అక్కడ ప్రాచీన వస్తువులను, పూర్వపు రాజులు వాడిన వస్తువులను ఎన్నింటినో భద్రపరిచారు. సాలార్జంగ్ మ్యూజియం గీత గీసుకోండి. చార్మినార్ నుంచి సాలార్జంగ్ మ్యూజియానికి వెళ్ళారు. పూర్వీకులు వాడిన, రాజులు వాడిన వస్తువులన్నీ అక్కడ భద్రపరిచారు. అవన్నీ చూస్తూ మా నోటు పుస్తకాలలో వాటి వివరాలు రాసుకున్నాం. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలి. పిల్లలు విజ్ఞాన యాత్రలకి, విహారయాత్రలకి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా చేతిలో పెన్ను, పుస్తకం తీసుకొని వెళ్ళాలి. చూసిన విశేషాలన్నీ అక్కడ రాసుకోవాలి. అక్కడున్న వాటన్నింటిలో తలుపు తీసి గంట కొట్టే గడియారం బొమ్మ చాలా బాగుంది. దాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. ఆ తర్వాత గోల్కొండ కోటకు పోయినాం. అక్కడ గంట ఎన్ని గంటలైతే అన్ని గంటలు కొట్టేసి ఆ బొమ్మ వెళ్ళిపోతుంటే 12 గంటలైతే 12 సార్లు కొడుతుంది. ఆ సమయానికి ఎక్కువ మంది చూడడానికి ఇష్టపడతారు. చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇప్పుడు గోల్కొండ కోటలో ముఖద్వారం దగ్గర మధ్యలో నిలబడి చప్పట్లు కొడితే ఆ చప్పుడు కోట పైభాగానికి వినిపించడం చాలా ఆకర్షణీయంగా ఉంది. చాలా గమ్మత్తు అనిపించిన ముచ్చట. గోల్కొండ కోట అనగానే ఈ యొక్క కుతుబ్ షాహీలు పరిపాలించేటప్పుడు గోల్కొండ కోటకి ఎంతో ప్రాధాన్యత ఉండేది. వర్తక వ్యాపారాలు, ప్రపంచ నలుమూలల నుంచి వర్తక వ్యాపారాలు జరిగేవి. గోల్కొండలో దొరకని వస్తువు అంటూ ఉండేది కాదు. వజ్రాలకు పుట్టినిల్లు గోల్కొండ. ఈ గోల్కొండ కోట నిర్మాణం అనేది ఎంతో
చాలా నైపుణ్యంతో నిర్మించడం అనేది జరిగింది. ఈ గోల్కొండ కోట చుట్టూ ఎత్తైన కొండలు ఉంటాయంట. శత్రువులు రావాలంటే ఆ కొండలు ఎక్కి రావాలి. కాబట్టి వాళ్ళు 2-3 మైళ్ళ దూరంలో ఉండగానే ఇక్కడ శత్రువులు ఎవరు వచ్చినా సరే ఇక్కడ వీళ్ళు సులువుగా గుర్తుపట్టగలుగుతారు. కొండ పైన నవాబు దర్బార్ ఉంటది. ముఖద్వారం వద్ద మధ్యలో నిలబడి చప్పట్లు కొడితే ఆ చప్పుడు కోట పై భాగానికి వినిపిస్తుంది. దాన్నే బాలహిస్సారు అంటారు. ఓకేనా? ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ యొక్క గోల్కొండ కోట నిర్మాణాన్ని ఆ బాలహిస్సార్ ఆ గుండు మీద నిలబడి చప్పట్లు కొడితే కోట పై భాగానికి వినపడడం మీరు గమనించండి. తర్వాత ఈసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ కోటలోనే జరిగినాయి. మా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇక్కడనే జాతీయ జెండాని ఎగురవేసిండు. మనకి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 2014 జూన్ 2న రావడం జరిగింది. ఆ సంవత్సరం ఆగస్టు 15 జాతీయ జెండాను గోల్కొండ కోటలోనే ఎగురవేశారు మన సీఎం గారు. అక్కడి నుంచి హుస్సేన్ సాగర్ కు చేరుకున్నాం. హుస్సేన్ సాగర్ గీత గీసుకోండి. ఈ హుస్సేన్ సాగర్ అనేది ఒక మానవ నిర్మిత సరస్సు, మనుషులు నిర్మించిన సరస్సు. దీనిని కూడా కులీ కుతుబ్ షాయే 15వ శతాబ్దంలో 1562లో దీన్ని నిర్మించడం జరిగింది. ఇది 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 32 అడుగుల లోతుతో ఈ చెరువు ఉంటుంది. దీన్ని మూసీ నదికి అనుసంధానం చేయడం జరిగింది. దీన్ని ఇబ్రహీం సాగర్ అని కూడా ఈ నదికి పేరు పెట్టారు. మరి ఈ కులీ కుతుబ్ షా కట్టించినటువంటి ఈ యొక్క హుస్సేన్ సాగర్ మధ్యలో ఆకర్షణీయంగా ఒక బుద్ధుని విగ్రహం ఏకశిలతో దీన్ని నిర్మించడం జరిగింది. వినాయక చవితి విగ్రహాల నిమజ్జనోత్సవం ఇక్కడనే జరగడం మనం టీవీలో చూస్తాం కదా. నిమజ్జన ప్లస్ ఉత్సవం, నిమజ్జనోత్సవం. చూడండి 2 పదాల కలయిక ఎలా జరిగిందో గమనించండి. గీత గీయండి. అక్కడ నిమజ్జనం, ఉత్సవం 2 పేర్లు ఉన్నాయి. దాన్ని మనం పలకడానికి సౌలభ్యంగా ఉండడం కోసం అలా కలుపుతూ ఉంటాం. అలాంటి పదాలను మీరు గమనిస్తూ గీతలు గీసుకోవాలి. ట్యాంక్ బండ్ మీద నిలబడి అక్కడి అందాలను చూసినాం. ట్యాంక్ బండ్ గీత గీయండి. అక్కడ ఎందరో మహనీయుల విగ్రహాలు ఉన్నాయి. చెరువు మధ్యలో శాంతికి ప్రతిరూపమైన ఎత్తైన బుద్ధుని విగ్రహం కనిపించింది. 1568లో హుస్సేన్ సాగర్ చుట్టూ ఒక గట్టులా కట్టారు. ఆ రోడ్నే ట్యాంక్ బండ్ అంటారు. 17 మీటర్ల పొడవు, 320 టన్నుల భారీ రాయిని బుద్ధుని విగ్రహంగా మలిచేందుకు 1988లో హైదరాబాద్కు తీసుకురావడానికి 192 చక్రాల భారీ వాహనంపై ఆ శిలను తరలించారంట. అది తీసుకురావడానికి 192 చక్రాల పెద్ద వాహనాన్ని వాడారంట. ఆ శిల ఎంత పొడవో చూడండి, ఎంత బరువో. 40 మంది శిల్పులు బుద్ధుని విగ్రహానికి రూపకల్పన చేశారంట. శిల్పం బరువు ఎంతో తెలుసా? 440 టన్నులంట శిల్పం బరువు. 1992లో హుస్సేన్ సాగర్ లో జిబ్రాల్టర్ రాక్ అనబడే రాతి మీద ఈ యొక్క విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. ఈ విగ్రహాన్ని ఎన్టీ రామారావు గారు మనకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుస్సేన్ సాగర్ లో ఈ బుద్ధుని విగ్రహాన్ని నిలపడం జరిగింది. ఆ సాయంత్రం బిర్లా మందిర్కు పోయినాం. గీత గీయండి. అది పాలరాతితో కట్టిన వెంకటేశ్వరుని గుడి. ధగధగ మెరిసే విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నది. అక్కడి నుంచి చూస్తే మెలమెల మెరిసిపోతున్న హైదరాబాద్ నగరం కనిపించింది. మెలమెల, ధగధగ గీతలు గీయండి. ఇవన్నీ జంట పదాలు గమనించారా? మెల వచ్చిన పదమే మళ్ళీ వచ్చింది జంట పదం. వినడానికి ఎంతో సొంపుగా అనిపిస్తుంది. ధగధగ, టపటప, పటపట. ఇలాంటి పదాలు ఇంకా మనం ఏవేవి వాడతామో మీరు ఆలోచించి రాయండి. అక్కడ కొద్దిసేపు కూర్చున్న తర్వాత అన్నం తిని జోగులాంబ జిల్లాలోని గద్వాల కోటకు బయలుదేరాను. గద్వాల్ కోట మీరు సోమనాద్రి ఉపవాచకం 1 సోమనాద్రిలో గద్వాల కోట గురించి తెలుసుకున్నాను. ఉదయం 9 గంటల సమయంలో గద్వాల కోటకు చేరుకున్నాం. కోటను చూడగానే ఆనాటి రాజుల గొప్పతనం తెలుసుకోవాలనిపించింది. దీనికి శతాబ్దాల చరిత్ర ఉన్నదంట. 1750 ప్రాంతంలో పెదసోమ భూపాలుడు ఈ మట్టి కోటను కట్టించిందంట. ఈయన గురించి మనం సోమనాద్రి పాఠంలో తెలుసుకున్నాం. కోట లోపల చెన్నకేశవ స్వామి గుడి ఉన్నది. గుడి ముందర 90 అడుగుల గాలిగోపురం ఎప్పటికీ చూపరులను ఆకట్టుకుంటున్నది. ఆకట్టుకోవడం అంటే అట్రాక్ట్ చేయడం. 90 అడుగుల గోపురం అంట. చిరసోమ భూపాలుని ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. అష్ట అంటే 8, అష్టదిగ్గజ కవులు అంటే 8 మంది కవులు ఉండేవారంట ఆయన ఆస్థానంలో. ఇంకా శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో కూడా 8 అష్టదిగ్గజ కవులు ఉండేవారని మనకు తెలుసు. కోటంతా తిరిగి విశేషాలు తెలుసుకుని సాయంత్రం వరకు పాలమూరు జిల్లాలోని పిల్లల మర్రికి చేరుకున్నాం. అక్కడ మర్రి చెట్టు దాదాపు మా ఊరంత పెద్దగున్నది. ఆ చెట్టు కింద తిని అక్కడున్న జింకల పార్కు, ఎక్వేరియం, మ్యూజియంలను చూసి ఇంటికి తిరుగు ప్రయాణం అయినాం. ఎక్వేరియం, జింకల పార్కు, మ్యూజియం గీతలు గీసుకోండి. ఈ పిల్లల మర్రి అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
అది ఈ మర్రి చెట్టు ఓడలు అనేవి ఆ పలవలు ఆ కొమ్మలు వ్యాపించి ఎన్నో వందల కిలోమీటర్లు వ్యాపించి ఉంటాయి. ఒక గ్రామం అంతా విస్తీర్ణంగా వ్యాపించి ఉంటదంట. చూపరులను ఆకట్టుకుంటూ ఎంతో మంది అది చూడడానికి వెళుతూ ఉంటారు. మీరు కూడా అవకాశం ఉంటే వెళ్ళండి. ఇంటికి తిరిగి వస్తుంటే యాత్ర ఇంకొన్ని రోజులుంటే మంచిగుంటుంది అనిపించింది. చూసిన విశేషాలన్నీ నా డైరీలో రాసుకున్నా. యాత్రలో తీసిన ఫోటోలను కూడా నీకు పంపుతున్నా. తప్పక చూడగలవు. అమ్మా నాయనులకు నమస్కారాలు తెలుపగలవు. ఉంటా మరి మనం కూడా చూసిన విశేషాలను స్నేహితులకు వివరించాలి అంటే ఎలా వివరించాలో ఇక్కడ ఈ శైలజ ఏ విధంగా వివరించింది, ఎలా ప్రారంభించింది, ఎలా చివరిలో చూడండి, అమ్మా నాయనులకు నమస్కారాలు తెలుపగలవు. ఉంటా అని ఎంత చక్కగా సంస్కారంగా వాడిందో చూడండి. మనం కూడా అలాగే రాయాలి. ఈ వివరణ అంతా అయిపోయిన తర్వాత కింది భాగంలో కుడివైపు ఇట్లు అంటే ఫ్రమ్ నీ ప్రియమిత్రురాలు కామా పెట్టి మీ పేరు రాసి చుక్క పెట్టాలి. తర్వాత అది అయిన తర్వాత ఎడమ భాగాన మరి చిరునామా రాయాలి కదా. ఉత్తరం వెళ్ళి చేరాలి అంటే కే లలిత 6వ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాసి కామా పెట్టింది. రంగాపురం మంచాల మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ పిన్ కోడ్ నెంబర్ వేసి అంతా అయిన తర్వాత చుక్క పెట్టింది. చూడండి, మనం కూడా చేరవలసిన మీ స్నేహితురాలకి లేదు అంటే స్నేహితుడికి వాళ్ళ చిరునామా రాసిన తర్వాత జిల్లా మండలం పిన్ కోడ్ వేసి చుక్క పెట్టాలి. ఈ విధంగా మీరు చూసిన ప్రదేశాల గురించి వివరించడానికి లేఖలు రాయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా అనేక విషయాల గురించి